హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చిన్ను రాక్ బెల్స్. సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు. ముందు వీడియోలో అరుణాచలం యొక్క టెంపుల్ గురించి, అక్కడ జరిగిన ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో గిరి ప్రదక్షిణ మేము ఎలా చేసామనేది ఫుల్ వీడియో ఉంటుంది, చూడండి. వీడియో చివరి వరకు చూడండి. ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలతో ఈ వీడియో కొనసాగుతుంది. మేమైతే స్టార్ట్ అయిపోయినాం మార్నింగ్ 2 o'clock స్నానాలు చేసి గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసినాము. మా పేరెంట్స్తో పాటు మా చిన్ను కూడా గిరి ప్రదక్షిణ చేస్తానన్నాడు. వాడిని ఎందుకు కాదనాలా అని చెప్పి తీసుకెళ్ళాము. అసలు చేస్తాడా లేదా అనేది మాకు పెద్ద ట్విస్ట్. చూడండి చివరి వరకు ఏమవుద్దో. ఎదురైన ప్రతి ఒక్క సాధువుకి ఇలా తీసుకునే వాళ్ళకి అందరికీ వేసామన్నమాట. అలా వేయడం వాళ్ళైతే ఏం అడగడం లేదు, మనకు తోచింది మనము వేస్తే తీసుకుంటూ ఉన్నారు. కొందరు అసలు అడగడం కూడా లేదు, మన మొహం కూడా చూడడం లేదు, మనం వేస్తే తీసుకుంటున్నారు, ఏమీ అనడం లేదు. ఇక్కడ చాలామంది నైట్ 2 o'clock అయినా కూడా గిరి ప్రదక్షిణకు ఇంతమంది గుంపులుగా రెడీ అయి వెళ్తూ ఉన్నారు. అసలు ఏం భయపడాల్సిన అవసరం ఏం లేదు. దొంగలు గింగలు ఇవన్నీ ఏమీ లేవు. అసలు గిరి ప్రదక్షిణ చేస్తుంటే మనకు ఆ ఫీలింగ్ కూడా రాదు. ఇక్కడ ఉన్న పరిసరాలను చూస్తూ ఉంటే. ఇదే డే టైం అయితే మస్తు రష్గా ఉంటుంది, అసలు నడవడానికి కూడా వీలుగా ఉండదు, ఫుల్ డిస్టర్బెన్స్ ఉంటుంది, అసలు చిరాగ్గా ఉంటుంది అనమాట. ఈ నైట్ టైమ్ ఈవినింగ్ టు మార్నింగ్ వరకే ఈ గిరి ప్రదక్షిణ చేయడానికి చాలా మంచి టైం అని నేనైతే చెప్తాను. కొందరు సాక్స్లు వేసుకొని వెళ్తున్నారు కదా, కొందరు ఉత్తకాలతో వెళ్తున్నారు, కొందరు సాక్స్లు వేసుకొని వెళ్తున్నారు. ఉత్తకాలతో వెళ్ళడమే బెస్ట్ అని నేను చెప్తాను. ఎందుకు అని అంటే సాక్స్లు వేసుకుంటే సాక్స్లో చిన్న చిన్న రాళ్ళు ఇరికి ఆ రాళ్ళకి ఇంకా నొప్పి ఎక్కువైపోతుంది తప్ప సేఫ్టీ అయితే ఏం లేదు. నన్ను అడిగితే నేను వేసుకోకుండా నడవడమే ఉత్తమం అని నేను చెప్తాను. మాకైతే అసలు ఏం అనిపించలేదు, ఎందుకంటే నైట్ 2 o'clock స్నానాలు చేసి రెడీ అయినామా, అప్పటి నుండి మేము మళ్ళీ గిరి ప్రదక్షిణ చేసి వచ్చే వరకు ఒక చెమట చుక్క వస్తే ఒట్టు. నిజంగా మేము నమ్మలేదు, అసలు ఇంత నడుస్తున్నాగా అసలు చెమట అనేది మాకు అనిపించలేదు. వాతావరణం చూస్తేనేమో కొంచెం వేడిగానే ఉన్నది, అయినా కూడా నైట్ టైం అంటే తెల్లవారుజాము కాబట్టి కొంచెం పర్వాలేదు. ఇక్కడ మేమైతే సాధువుల దగ్గర చిల్లర తీసుకోవచ్చు, ఇస్తారు కూడా. మన దగ్గర చిల్లర లేవనుకో వాళ్ళ దగ్గరికి డబ్బులు ఇచ్చేసి అడిగితే ఇస్తున్నారు, అదేం లేదు. ముందు కూడా చిల్లర ఇచ్చే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర కూడా తీసుకోవచ్చు. ఎంత చిల్లర తీసుకున్నా సరిపోదు, అంతమంది ఉన్నారు. మీరు ముందు చూడొచ్చు. ఎవరు మనల్ని పలకరించారు, వారిని మనం ఏమీ పలకరించాలని చూడడం కూడా. మన ప్రదక్షిణ అరుణాచల శివ అనుకుంటూ వెళ్ళిపోవడమే తప్పితే, వచ్చిన దారిలో ఉన్న అన్నీ చూస్తూ వెళ్ళడమే తప్పితే అసలు అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇది రమణ మహర్షి ఆశ్రమము. ఎర్లీ మార్నింగ్ కాబట్టి, ఎర్లీ మార్నింగ్ కూడా కాదు, నైట్ 2 o'clock కాబట్టి వాళ్ళు ఓపెన్ చేయలేదు. గిరి ప్రదక్షిణ ఇక్కడ నుండి కూడా స్టార్ట్ చేస్తారు. చూసాము ముందు వెళ్తుందంటే అడుగడుగున టెంపుల్సే, అసలు మనం వాక్ చేస్తున్న ఫీలింగే రాదు. కొంచెం దూరం వెళ్ళగానే ఒక టెంపుల్ వస్తుంది, కొంచెం దూరం వెళ్ళగానే ఒక టెంపుల్ వస్తుంది. ఎక్కువగా చెప్పాలంటే ఇక్కడ అమ్మవారి టెంపుల్, అలాగే వినాయకుడి టెంపుల్స్ అట్లా చాలా అడుగడుగున ఉన్నాయన్నమాట. మనం వెళ్తుంటే ఆ టెంపుల్స్ దర్శనం చేసుకుంటూ వస్తుంటే నడుస్తున్న ఫీలింగ్ అయితే అనిపించదు. కొంచెం దూరం పోయినాక లాస్ట్లో అనిపించవచ్చు, కాకపోతే కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఈ గిరి ప్రదక్షిణ అనేది మామూలు విషయం ఏం కాదు. ఇక్కడ చిన్ను ఇతన్ని పిలిచి మనీ ఇస్తే ఆయన ఏమన్నాడంటే, నువ్వు IAS కాక అవుతావు అని ఆశీర్వదించాడనమాట. మేము చూసి అలా ఎందుకు ఆశీర్వదించాడు అని అనుకుంటున్నాం. ఇట్లాంటివి ఇంతలే కాదు, చాలా జరిగాయి అన్నమాట. చాలామంది వీడియోస్లో ఇలా అలా అని చెప్పి కొంచెం టెన్షన్ కూడా పెట్టిస్తారు కదా, అట్లాంటిది ఏం లేదు. మన మనసు ప్రశాంతంగా ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతంగా ఉంటాము, ఏమీ జరగదు, ఏం భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇంతమంది జనాల మధ్యలో నుండి మనం వెళ్తూ ఉంటే అసలు ఇక చెప్పలేని అనుభూతి అన్నమాట. ప్రతి ఒక్క
టెంపుల్కి వెళ్ళాము. కొన్ని నైట్ టైం కాబట్టి కొన్ని ఏమో మూసేసి ఉన్నాయి. మూసున్నా మనకు బయట నుండి మంచిగానే కనిపిస్తాయి. 5 o'clock అలా టెంపుల్స్ అన్నీ ఓపెన్ అయిపోతూ ఉంటాయి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ టెంపుల్లో నిమ్మకాయ చుట్టూ తిప్పి కింద పడేస్తున్నారు అనమాట. అక్కడ చాలా నిమ్మకాయలు ఉన్నాయి. మనకేంటో తెలియదు కదా, మనం ఎంతసేపు కుంకుమ పసుపు ఇవే మనకు తెలుసు. ఇక్కడ ఎంతసేపు విభూది విభూది విభూది, కుంకుమ అనే ముచ్చటే లేదు. ఉన్నా కూడా అంతగా లేదు. ఎక్కడ చూసినా విభూది, ఆ విభూది రాసుకోవడం పెట్టుకోవడం. ప్రతి టెంపుల్లో ప్రతి సాధువు దగ్గర విభూది అయితే ఖచ్చితంగా ఉన్నది. మేము 8 లింగాలను దర్శించుకుంటూ ఇలా వెళ్తున్నాము. మధ్యలో ఇంకో 2 లింగాలు కూడా వస్తాయి, చంద్రలింగం, సూర్యలింగం. ప్రతి లింగం దగ్గర ఒక అద్భుతమైన ఫీలింగ్. అసలు అలంకరణ మాత్రం మామూలుగా ఉండదు. ఆ అలంకరణ చూస్తూ శివలింగాలను చూస్తూ పోతుంటే అసలు ఒక్కొక్క శివలింగం దగ్గర ఒక్కొక్క అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఇన్ని లింగాల దగ్గర ఆగుతూ వెళ్తూ చూస్తూ ఉంటే, ప్రతి దగ్గర సాధువులను చూస్తూ ఉంటే అసలు మనకు అదొక డిఫరెంట్ ఫీలింగ్. చాలాసేపు నడిచాక దాదాపు ఒక 2 hours అయిన తర్వాత మేము ఒక టీ బ్రేక్ కోసం అని ఇక్కడ ఆగామన్నమాట. ఆగినప్పుడు అడుగుతున్నాం చిన్న కాళ్ళు వస్తున్నాయా ఏంటి అనేసి. ఇక్కడ ఈ సాధువు అయితే అసలు వండర్ అనుకోండి. అందరికీ మనం డబ్బులు వేస్తామా, అతడు చిన్నుని పిలిచి ఒక గుప్పెడు డబ్బులు ఇచ్చాడనమాట. మమ్మల్ని ఏమో కుంకుమ తీసుకోమని చెప్పాడు. మేము సాధారణంగా మాట్లాడరు కదా మనతోని, వాళ్ళే పిలిచి మాట్లాడేసరికి ఒక డిఫరెంట్ ఫీలింగ్. అక్కడ వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే తీయాలనిపించలేదు. ఆయన ఏదో చెప్పాలని మనల్ని పిలిచిండు కాబట్టి తీయాలనిపించలేదు. ఇలా ఇంకా వెళ్తూ ఉన్నాము. ఎక్కడ చూసినా ఇంగ్లీషు, హిందీ, తమిళ్ వర్షనే మొత్తం బోర్డ్స్ పై ఉన్నది. ఇక్కడేమో తెలుగులో రాసేసరికి కొంచెం హ్యాపీ ఫీలింగ్. ఎందుకంటే తెలుగులోకి తెలుగు చూస్తే అదో రకమైన ఫీలింగ్ కదా. అక్కడ తెలుగు బోర్డు ఉండేసరికి మేము కూడా షాక్ అయినాం అన్నమాట. దేవాలయంలలో కూడా చాలా చోట్ల మొత్తం తమిళ్తోనే రాసున్నారు. ఏ మూర్తి ఏంటిది అనేది అసలు మనం ఐడెంటిఫై చేయడానికి మనకేమో తమిళ్ రాదు, మిగతా లాంగ్వేజ్ కూడా రాయలేదు. ఇక్కడ బయటికి వచ్చినాక డిఫరెంట్ లాంగ్వేజెస్ రాశారు, కానీ టెంపుల్లో మాత్రం కొంచెం కష్టమే. తెలిసిన వాళ్ళు ఉంటే తప్ప మనకి ఏంటి అనేది అర్థం కాదు. కాకపోతే కొన్ని విగ్రహ మూర్తులు మనకు తెలుసు కాబట్టి మనం ఐడెంటిఫై చేయగలుగుతాము. ఇక్కడ ఇది సాయిబాబా టెంపుల్. సాయిబాబా టెంపుల్లో ఆ రోజు 13th డేట్, అది తమిళ్ వాళ్ళకు కొత్త సంవత్సరం అన్నమాట. ఆ రోజు కొత్త సంవత్సరం కాబట్టి డిఫరెంట్ టైప్ ఆఫ్ అలంకరణలు, ఇక మనం ఉగాది పండుగ ఎలా చేసుకుంటామో వాళ్ళకు ఆ విధంగా చేసుకుంటారంట. అందుకోసమని అన్ని దేవాలయాలు ప్రత్యేకంగా అలంకరించబడ్డాయి. ఇక్కడ ఏంటి అంటే అక్కడ కాయగా చెప్పారనమాట, కొబ్బరికాయ ఉన్న నవధాన్యాలు తీసుకొని ఇలా దేవుడి దగ్గర మొక్కుకుంటే కోరికలు తీరుతాయని. నేనైతే ఏం మొక్కుకోలేదు, కానీ ఏదో అంతే, ఏది చేయాలన్న శక్తి కావాలని మాత్రం కోరుకున్నాము. కోరుకొని మన చుట్టూ తిప్పుకొని ఇక్కడ ఇది వెలుగుతుంది కదా, దాంట్లో పడేయాలంట. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. అందుకోసమని మేము కూడా చేసాము. ఎందుకు నమ్మడంలో తప్పేమున్నది అని చెప్పి ఇంకా ముందుకు వెళ్తూనే ఉన్నాము. ఇక్కడ సూర్యలింగం దగ్గరికి వచ్చామన్నమాట. సూర్యలింగం కూడా దర్శనం చేసుకొని బయలుదేరాము. 14 kilometers కాబట్టి 14 kilometerలో 1/2 kilometer వరకు మనకు అసలు ఏమీ అనిపించదు. నార్మల్గా చిన్నగా నడుచుకుంటూ వెళ్తే ఇంకా అసలు ఏమి అనిపించదు. మన పక్కన సాధువులు వాళ్ళు వీళ్ళు అసలు కొంతమంది అయితే ఏదో నడుస్తూ ఫాస్ట్గా నడుస్తూ వెళ్తూ ఉన్నారు. ఫాస్ట్గా నడవడం కంటే స్లోగా వెళ్ళడమే మంచిది. ఇక్కడ మేము మా కోసం వీళ్ళు వెయిట్ చేస్తున్నారనమాట. అన్ని ఫోన్స్ అయితే తీసుకెళ్ళలేదు, ఒక 2 phones మాత్రమే తీసుకెళ్ళాము. ఎందుకు అంటే ఒకరు ముందు ఒకరు వెనక వెళ్ళిపోతాం కాబట్టి సేఫ్టీ కోసమని ఉన్న ఫోన్లతోనే మేము షూట్ అయితే చేసినాం అనమాట. ఇక్కడ ఒక ఫోటో, అక్కడక్కడ మేము వెళ్ళిన దగ్గర ఫొటోస్కి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము మంచిగా. ఇక్కడ దేవుడు పెద్ద పాదాలు ఉన్నమాట, అవి చూస్తూ వెళ్తున్నాము. అయితే ఇవన్నీ సైడ్కు ఉంటాయి, ఈ చీకట్లో కొన్ని కనిపించవు. అక్కడ మొక్కుతూ ఉంటారు కాబట్టి మనం కొంచెం చూసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఇంకో లింగం వచ్చేసింది, ఆ లింగం దగ్గర దర్శనానికి వెళ్తున్నాము. చూసారు కదా, అన్నీ తమిళ్లోనే, తమిళ్.
మొత్తం తమిళ్లోనే ఉంటాయి. కాకపోతే ఇంగ్లీష్లో రాశారు కాబట్టి మనకు కొంచెం ఏం ప్రాబ్లం అనిపించదు. టెంపుల్లో చెప్పాను కదా, టెంపుల్లో మాత్రం మొత్తం తమిళే. తెలిసిన వారు ఉంటే మనకి ఏం ప్రాబ్లం లేదు, తెలియని వారు ఉంటే మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ అవ్వాల్సి ఉంటుంది. మేమైతే మా పేరెంట్స్ నడుస్తారా లేరా, మా మామయ్య ఉన్న మా నాన్న వీళ్ళు నడవగలరా లేరా అని అనుకున్నాము, కానీ నడిచారు. ఇంకో వండర్ ఏంటంటే మా ఇంకో అన్నయ్య ఇంకా ముందు వెళ్ళిపోయాడు అనమాట. అది ఇంకా వండరు, చూపిస్తాను చివర్లో. ఇప్పుడిప్పుడే తెల్లవారుతుంది. అసలు మా మెయిన్ ఏంటంటే తెల్లవారుతుంటే ఆ వ్యూ చూడాలి. ఫస్ట్ కొండ చుట్టూ తిరుగుతుంటే ఆ కొండ చూడాలి. మనం నైట్ టైంలో నడుస్తే మనకి ఏం నడుస్తున్నాం ఎక్కడ నడుస్తున్నాం అనేది అర్థం అవ్వదు. ఓన్లీ రోడ్డే కనిపిస్తుంది. ఎప్పుడైతే కొంచెం తెల్లవారడం స్టార్ట్ చేసిందో చుట్టూ మనం ఎక్కడి నుండి నడుస్తున్నాము, ఎలా ఉన్నది, ఆ ప్రదేశాలు ఎలా ఉన్నాయి, ఆ చుట్టుపక్కల చెట్లు, వాతావరణం, మెయిన్గా మనం చూడడానికి వాతావరణం చేంజ్ అయితే చూడడానికి అందుకే వెళ్తాం కదా. అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఏమున్నవి ఏంటి అవి చూడడానికే వెళ్తాం కదా. ఆ ఎక్స్పీరియన్స్ మిస్ అవుతామేమో అనుకున్నాం. ఫైనల్గా అయితే చిన్నగా తెల్లవారిన స్టార్ట్ అయింది. మంచిగా ప్రతి దగ్గర కర్పూర హారతులు, ఈ కొబ్బరికాయలు ఇవైతే తక్కువ, కానీ ఎక్కడ చూడు కర్పూరము విభూది. కొంతమంది అంటారు కాళ్ళు బొబ్బలు వస్తాయి, అది వస్తాయి ఇది వస్తాయి అని. అసలు మాకైతే ఏం అనిపించలేదు. నిజంగా గట్టిగా దేవుణ్ణి నమ్ముకొని మనసారా దేవుణ్ణి తలుచుకొని నడుస్తూ ఉంటే నిజంగా ఏం అనిపించలేదు. కాకపోతే మొత్తం తిరిగాక కొంచెం అలసటగా అనిపించింది. ఎందుకంటే మనం ఎట్ ఏ టైం 14 కిలోమీటర్స్ నడవం కదా, అలవాటు లేని పని. అయినా కూడా దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనల్ని నడిపించేశాడు. ఇక్కడ దర్శనం అయిపోయింది. మేము ప్రతి గుళ్ళో ఎందుకు తీయలేదంటే గుళ్ళోకి నాట్ అలౌడ్ ఫోన్స్. మాకు కూడా తీయాలన్న అదైతే ఏం లేదు. మెయిన్గా ఈ వ్యూస్ చూపించాలి, నడక దారి చూపించాలి అనేది మెయిన్ ఇంటెన్షన్ అంతే. దేవాలయాల్లో లోపల గుళ్ళో శివలింగాలను తీయాలని మాకైతే ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు అని అంటే ఇంకా మనం కళ్ళతో ప్రత్యక్షంగా చూడాలి అనే ఉద్దేశం. ఇక్కడ మేము కొంచెం సేపు రిలాక్స్ అయినాం. ఇది సెకండ్ బ్రేక్. ఆల్మోస్ట్ తెల్లారిపోయిందనమాట, 5:30 అట్లా అవుతా ఉన్నది. కాసేపు కూర్చొని వెళ్దాం. ఇక చాలా చిన్నోడు కదా, వాడికి కాళ్ళు నొప్పి వస్తాయేమో అని చెప్పి కాసేపు రెస్ట్ తీసుకుందాం అని చెప్పి కూర్చున్నాం అనమాట. చాలామంది గుంపులుగా వెళ్తున్నారు. మనం ఎక్కడ భయపడాల్సిన అవసరమే లేదు. నేను మెయిన్గా ఇది చెప్తున్నా. వేరే స్టేట్ వెళ్ళిపోయినాము, మనము ఏదో జరుగుద్ది, ఇలాంటి భయాలు ఏమి పెట్టుకోవద్దు. అన్నిటికీ దేవుడు ఉన్నాడు, మనం ఉన్నాము. మన భయమే మనల్ని తొక్కిపడేస్తుంది. కాబట్టి దాన్ని పక్కన పడేసి ఎక్కడికి వెళ్ళినా మనస్ఫూర్తిగా దేవుణ్ణి మొక్కుకొని వెళ్ళిపోవాల్సిందే అంతే. మన చుట్టూ ఇంతమంది ఉన్నారు, మనం ఎందుకు దేనికి భయపడాలి చెప్పండి. ఇప్పుడు మనము మోక్ష మార్గం దగ్గరికి వచ్చాము. ఇక్కడ మోక్ష మార్గం దగ్గర ముందు నుండి అయితే వీడియో తీసుకోవచ్చు, కానీ ఇక్కడ వీడియో తీయాలని అనిపించలేదు. ఎందుకు అంటే మోక్ష మార్గం నుండి మనస్ఫూర్తిగా దేవుణ్ణి తలుచుకొని వెళ్ళాలనే ఇంటెన్షన్. వెళ్తున్నాము ఒక్కొక్కరము. ముందు నుండి వీడియోస్ అయితే తీసుకోవచ్చు, ఎవరేమో ఆబ్జెక్షన్ ఏం చెప్పరు. కాకపోతే సైడ్ నుండి మాత్రం తీసుకోకూడదు. అక్కడ అయ్యగారులు కొంచెం ఆబ్జెక్షన్ చెప్తా ఉన్నారు, వీడియోస్ తీయకండి అని చెప్పి. చెప్పాను కదా, పాసిబిలిటీ ఉన్నంత వరకు మాత్రమే నేను వీడియో తీయగలిగాను. ఇక్కడ మా వారు, మా అన్నయ్య, మా పేరెంట్స్ అందరూ వెళ్తున్నారనమాట. అందరూ చెప్పిన విషయం ఏంటంటే మోక్ష మార్గం నుండి ఎప్పుడైతే వచ్చామో అప్పుడు కొంచెం నొప్పులు అలసట అనేది తగ్గింది అని చెప్పి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే మన ధ్యాస అంతా అక్కడున్న సాధువుల మీదకి, అక్కడున్న టెంపుల్స్ మీదకి, అక్కడున్న ప్రదేశాల మీదకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ అలసట అనేది మనం ఇంత దూరం నడిచాము అనేది మర్చిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్చిపోతాం కాబట్టి మనం ఇంత దూరం నడిచాము అనేది రాదు. మళ్ళీ ఇంకొకటి, దేవుణ్ణి తలుచుకుంటూ వెళ్తున్నాం కాబట్టి మనం ఆ ధ్యాసలోనే ఉంటాం కాబట్టి పెద్దగా ఏమీ అనిపించదు.
నిజంగా అనిపించదు. నేను చెప్తున్నాను కదా, మేము ఇంతమంది నడిచాము, పోనీ మా పెద్దవాళ్ళకైనా వాళ్ళు ఏదన్నా ఫీల్ అవుతారేమో, మీన్స్ నొప్పులాగా వస్తాయి అని చెప్పి అనుకున్నాం, కానీ అదేమీ లేదు. వాళ్ళు కూడా ఫుల్ యాక్టివ్గా ఉన్నారు, ఇంకా మాకంటే డబుల్ యాక్టివ్. మేమే డల్ అనిపించింది కొంచెం. నిజమే, చాలా వరకు మన ధ్యాస అంతా వాటి మీదకి వెళ్ళిపోతుంది. చూడండి ఇక్కడ కొండ, అసలు ఈ లొకేషన్ ఎలా ఉన్నదో ఇవన్నీ చూస్తుంటే మనం మైమర్చిపోతాము. మనం ఇంత దూరం నడిచామన్నదే మనకు అసలు తెల్ల వారుతుంటే, ఈ కొండలను చూస్తూ ఉంటే, అలాగే ఇవి మబ్బులతో కప్పబడి ఉన్నాయి కదా, అవి విచ్చుకుంటే బాగుండు, ఆ లొకేషన్ మొత్తం చూసేయాలి అన్నట్టు ఫీలింగ్ ఉన్నది మాకు. కానీ ఎర్లీ మార్నింగ్ కాబట్టి అప్పుడప్పుడే చూస్తూ ఉన్నాము. ఫైనల్లీ ఆల్మోస్ట్ 8వ లింగం కూడా అయిపోయింది. మేము అసలు వండర్ ఫీల్ అయింది ఏంటంటే, మా చిన్ను నడుస్తాడా, వాడిని మధ్యలో ఎలా తీసుకెళ్ళాలి ఏంటి అనేదే మాకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉన్నదనమాట. వాడు మా క్వశ్చన్ మార్కును, మా అంచనాలను అతలాకుతలం చేసేసి వాడి గిరి ప్రదక్షిణ అయితే ఫినిష్ చేసేసాడు. ఇప్పుడు మేము 8వ లింగం దగ్గరికి వచ్చేసినాము. మేము అసలు నమ్మలేకుంటున్నాము. మా పేరెంట్స్ని కానీ, మా అన్నయ్యలను కానీ, వీళ్ళని కానీ అసలు నడుస్తారా, ఎక్కడ మధ్యలో ఆగిపోతారా అని కొంచెం టెన్షన్ ఉండే. అదేమీ లేకుండా మొత్తానికి కంప్లీట్ చేసేసిండు. ఇగో ఇక్కడ కంప్లీట్ చేసినందుకు వీళ్ళ ఆనందం అన్నమాట. అసలు అందుకే కొందరిని తక్కువ అంచనా వేయొద్దు అనేది నాకు రెండోసారి రుజువు అయింది. ఫైనల్గా మేము ఇక టెంపుల్ దగ్గర ఎక్కడైతే స్టార్ట్ చేసినామో మనం అక్కడికి వెళ్ళిపోవాలి కాబట్టి టెంపుల్ దగ్గరికి వచ్చేసినాము. పొద్దున్న వరకు అయితే చాలామంది రష్, అసలు ఇంకా కాసేపు అయితే మనము వాళ్ళ మధ్యలో నుండి నడవలేము. మనము తీసుకున్న టైమింగ్ బెస్ట్ టైమింగ్ అనిపించింది. చాలామంది చెప్పిన వాళ్ళు కూడా ఆ టైమింగ్లో వెళ్తేనే బెటర్, మీరు మంచిగా వెళ్ళగలరు, ప్రశాంతంగా మీ గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ అవుతుంది అని చెప్పినారు. అవును, నిజమే, ఆ టైంలో వెళ్ళడం వల్లనే మంచిగా అయిపోయింది. ఇప్పుడు తెల్లవారి టైంలో లేకపోతే ఈవినింగ్ టైంలో వెళ్తే కొంచెం కష్టంగా ఉండేది. ఇక్కడ ఫైనల్గా మా అమ్మ వీళ్ళు నడవలేదు, కాకపోతే వీళ్ళని ఇంకా నెక్స్ట్ టైం మేము వచ్చిన తర్వాత ఆటోలో తీసుకొచ్చి అన్ని లింగాలను వీళ్ళకి దర్శనం చేయడానికి ఆటోస్ ఉన్నాయి, ఆటో మాట్లాడుకోవచ్చు. 500 to 600 తీసుకుంటాడు. పిల్లలు వీళ్ళు అంతా రాలేదనమాట. మేము గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకరేమో వీళ్ళను ప్రత్యేకంగా దర్శనం చేపించడానికి వచ్చాము. వీళ్ళ మోక్ష మార్గం గుండా లాస్ట్ అయిపోయింది. ఎందుకు వీడియో అయితే తీయలేదు, ఎందుకు అని అంటే ఫస్టే నేను ఆ వీడియో మొత్తం తీసాను కాబట్టి మిగతా వీడియో ఏం తీయలేదు. వీళ్ళని అన్ని లింగాలు సేమ్ మనం నడుచుకుంటూ వెళ్ళినట్టే ఆటో వాళ్ళు కూడా ప్రతి టెంపుల్ దగ్గర ఆగి మనం దర్శనం చేసేదాకా వెయిట్ చేస్తారు. ఆల్మోస్ట్ 2 hours పట్టుతుంది. అమ్మ వాళ్ళని పిల్లలని ఆటోలో తీసుకెళ్తున్నప్పుడు వ్యూ, అలాగే రమణ మహర్షి ఆశ్రమంకు కూడా వెళ్ళామన్నమాట. ఇలాగే ఇంత ఎండలో కూడా కొందరు గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇంత ఎండకి చేయడం అనేది చాలా కష్టం. నైట్ టైం ఆర్ ఈవినింగ్ టైం, ఎర్లీ మార్నింగ్ టైం అనేది బెటర్ టైము. మంచిగా ఉంటుంది, కొంచెం చల్లగా ఉంటుంది, నడవడానికి కూడా ఏమి ఇబ్బంది అనిపించదు. ఇప్పుడైతే హెవీ ట్రాఫిక్ ఉంటుంది. అసలు గుడి దగ్గర లోపలికి వెళ్ళడానికి కూడా చాలా ఇట్లా ఉంటుంది అన్నమాట, ఘోరంగా ఉంటుంది. నన్ను అడిగితే మాత్రం ఆ టైమింగ్సే బెటర్. రమణ మహర్షి ఆశ్రమంలో వీడియో అయితే అలో లేదు కాబట్టి అక్కడ వీడియోలు ఏమీ తీయలేదు, ఒక చిన్న బిట్స్ మాత్రమే. కానీ ఆశ్రమంకి వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ ఉన్న ఫారినర్స్ అసలు ఎంత వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మెడిటేషన్ చేస్తున్నారంటే చీమ చిటుక్కుమన్నా మనకు అసలు ఎంత డిస్టర్బెన్స్గా ఉంటుందో. వాళ్ళు ఇంతమంది జనాలు తిరుగుతున్నా అసలు ఒక బొమ్మల్లాగా కూర్చొని ఉన్నారు. మేము చూసి బొమ్మలేమో అనుకున్నాము ఫైనల్, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే వాళ్ళు ఎంత ఘోరంగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని అంటే మనం కళ్ళతో చూడాల్సిందే, అంతే. అక్కడ వీడియో తీయడానికి అలో లేదు. ఎంత ప్రశాంతమైన వాతావరణము, అసలు ఉండాలి, ఒక 2 days ఉండాలి. అలాంటి వాతావరణంలో ఉంటేనే మనకు కొన్ని విషయాలు జ్ఞానోదయం అవుతాయి. నిజంగా ఒకవేళ వెళ్తే మాత్రం 2 days ఉండడానికి ట్రై చేయండి. మేము 11 o'clock అలా వెళ్ళాం కాబట్టి
ఎండగా ఉంది, మళ్ళొకటి అందులో వీడియో అలో లేదు. అక్కడ ఉన్న వాతావరణము, చెట్లు, రకరకాల చెట్లు అసలు మనం ఎప్పుడు చూడం కూడా. రమణ మహర్షి ఆయన ధ్యానం చేసిన గుహ మీదకి కూడా ఆ టైమింగ్లో అలో లేదు. ఉంటే మాత్రం వెళ్ళి చూపించేదాన్నే. ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉన్నది కాబట్టి తట్టుకోలేరు అని చెప్పి వాళ్ళ ఆ టైమింగ్స్ లేవమ్మా అని చెప్పేసి అన్నారనమాట. కాబట్టి మేము వెళ్ళలేదు. అక్కడ ఉండే నెమళ్ళు, వాతావరణము అసలు ఎక్సలెంట్ అనుకోండి. కొందరు చెప్తూ ఉంటారు కదా ధ్యానం గురించి, ఇంకా మిగతా వాటి గురించి చెప్తా ఉంటే మనము విన్నప్పుడు మనకి ఏమీ అనిపించదు. కానీ మనం డైరెక్ట్గా చూడాల్సిందే. ఏదైనా డైరెక్ట్గా చూసి వీళ్ళు ఇంత నిష్టగా ఏంది అసలు, అంత ధ్యానము, అంత ఇన్వాల్వ్మెంట్ ఏంది అసలు చెప్పలేము ఇక మాటల్లో. సామాన్యుల వల్ల కాదు అనిపిస్తుంది. కానీ మనం కూడా ట్రై చేయాలి. అట్లాంటి జీవన విధానం మనం కూడా అలవర్చుకోవాలి. అంత ప్రశాంతమైన వాతావరణం దొరకడం కూడా చాలా కష్టము. అయినా కూడా మనము జస్ట్ ట్రై అన్న చేయాలి ప్రశాంతంగా ఉండడం కోసము. నేను చెప్పాను కదా ముందు వీడియోలో, అసలు మనము దేనికోసం మన జీవితము ఏంటి అనేది అక్కడికి పోతే నిజంగా జ్ఞానోదయం అవుతుంది. ఎక్కడో ఎంతో దూరం నుండి వాళ్ళు వచ్చి ఇంత ధ్యానంలో ఇంత నిమగ్నం అయిపోవడం ఏంది అసలు, మనం చూస్తే మనకు వండర్ అనిపిస్తుంది. అసలు ప్రశాంతం, కూల్. అసలు అక్కడ వాడేవి కూడా అన్నీ నార్మల్గా ఉంటాయి. అంటే వెనకట వాళ్ళు మాట్లాడింది. ఇప్పుడు మనం రమణ మహర్షి ఆశ్రమంకి వచ్చేసినాము. ఆ దేవుడి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నట్టు, ఆ దేవుడి ఆజ్ఞ లేనిదే మేము అరుణాచలంలో ప్రవేశించలేము అనేది నిజమైంది. ఇదంతా క్రెడిట్ మా వారికి ఇచ్చేస్తున్నా, ఎందుకంటే ఆయన తలుచుకున్నాడు కాబట్టి మేము వెళ్ళగలిగాము. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? ఎలా అనిపించిందో మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అసలు మాటల్లో కాదు, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇంకా చాలా ఉన్నది, మాటలు సరిపోవడం లేదు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చిన్ను రాక్ బెల్స్.